ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. గురించి అడగాలంటే అంత టెన్షన్ పడుతున్నారు ఏంటి అంకుల్ అంటే, మినిస్టర్ కదమ్మా, నాకు ఒక ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, అడ్డమైన వాళ్ళని కలవడానికి రాదు కదా అని అంటాడు. టెన్షన్ పడుతుంటే అతని వల్ల నీకేమైనా ప్రాబ్లం ఉందేమో, అందుకు ఇలా ఉందేమో అని అనుకున్నాను అంటే, అలా ఏం లేదమ్మా అని. అందరికి ప్రాబ్లం ఉంటుందమ్మా, నాతో ఎవరితోటి ప్రాబ్లం లేదు అంటే, అవును అంకుల్, మీలాంటి మంచి వాళ్ళతో ఎవరికి ప్రాబ్లం ఉండదు అని మన మధు అంటది. ఎవరో మిమ్మల్ని కిడ్నాప్ చేశారంట కదా. అవును అంకుల్, ఎవరో కానీ సమయానికి మ్యాడీ వచ్చి నన్ను కాపాడు చేశారో తెలుసుకున్నామమ్మా అంటే, మ్యాడీ వచ్చి తెలుసుకుంటాను, వాడెవడో తెలుసుకొని వాని సంగతి చెప్తాను అని మ్యాడీ అంటాడు. అనవసరంగా టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా చూసుకోవడానికి, అనవసరంగా ఏ గొడవలాగా ఇన్వాల్వ్ కాకు అని దేవా చెప్తాడు మన మ్యాడీకి. చెప్పగానే సరే డాడీ అని అంటాడు. నేను ఉన్నాను కదా చూసుకుంటానని అంటాడు. తర్వాత ఏంటి నువ్వు రెడీ అవుతానని ఇక్కడికి వచ్చావు అంటే, నీ ఫోన్ నా దగ్గర నుండి ఇవ్వడానికి వచ్చాను అని మ్యాడీ అంటాడు. అవి అలా ఉన్నావు అంటే నాగవల్లి అడుగుతుంది. అంటే ఏం లేదు, హాఫ్ టికెట్ గాడు వచ్చాడు అందుకనే ఎలా ఉన్నానంటే, బాలరాజు ఎక్కడున్నాడో కనుక్కున్నారా లేదా అంటే, వాడు మన దగ్గరనే ఉన్నాడు కానీ వాడు ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు అని అంటాడు. కాలేజ్ ది ఫెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అందరు ర్యాంప్ వాక్ చేస్తారు. చేయగానే నెక్స్ట్ పేరు వచ్చేసి మన మధు ఇంకా మ్యాడీ అని చెప్తారనమాట. చెప్పగానే మన దేవా నాగవల్లి షాక్ అవుతుంది. ఏదో జరుగుతుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను అని మన దేవా అంటాడు. తర్వాత మన మధు మ్యాడీ వస్తాడు. పాపం మధుకి జాకెట్ అనే బ్లౌజ్కి అదంతా ఓడిపోతాయి అనమాట, కుట్లు ఊడిపోతాయి. ఊడిపోగానే మన మధు ఇట్లా చూస్తాడు. చూడగానే మన మ్యాడీ చెప్తుంది. మ్యాడీ ఏదో ఆలోచిస్తాడు. ఏం చేస్తాడంటే ఎత్తుకొని ర్యాంప్ వాక్ చేస్తాడు. మధుని ఎత్తుకోగానే వాళ్ళందరూ చూసి షాక్ అయిపోతారు. షాక్ అని అందరూ క్లాప్స్ కొట్టగానే మన శ్రేయ, ఏంటి అందరి ముందు లౌలపాలు చేస్తానని చెప్పారు చూసావా అంటే, నాకేం తెలుసు ఇలా జరుగుతుందని అని లోకి శ్రేయకు సారీ చెప్తాను అనమాట. సారీ చెప్పగానే లోకి ఆలోచిస్తాను, నా నుంచి వర్కౌట్ కాలేదు కాబట్టి అటు నుంచి నడుకొని వస్తామని సీనియర్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత ఒక 15 minutesలో మళ్ళీ యాక్షన్ రౌండ్ మొదలవుతుంది, మీరు వెళ్ళండి అని వచ్చి నాగవల్లికి ఎక్కియడానికి వస్తుంది అనమాట. ఏమని, ఆంటీ నాకు కడుపు లగిరిపోయింది, మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు, ఆ మధు కావాలనే చేసింది, మ్యాడీ ఎత్తుకోవాలనే బ్లౌజ్కి కావాలని కుట్లు పోయేలా చేసింది. తర్వాత మ్యాడీకి తెలిస్తే మ్యాడీ ఏం చేస్తాడు, ఒక అమ్మాయిని పరువు పోవాలని చూస్తాడా, అందుకే మ్యాడీ అలా ఎత్తుకున్నాడు అని ఎక్కిస్తాడు. ఉండి ఇంత నీచంగా ప్లాన్ వేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకెన్ని ప్లాన్ వేసిందో అని అంటే, ప్లాన్స్ ఏం వర్కౌట్ అవ్వదు, నేనే దిమ్మ తిరిగేలా ఒక ప్లాన్ వేస్తాను అని నాగవల్లి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ రేంజ్లో రెచ్చగొడితే కానీ మీరు ఆ రేంజ్లో రెచ్చిపోయి మధుని తిట్టారు, నాకు కావాల్సింది ఇదే అని అంటే. బాగుంది, నరుగుల్లో మాడి నిన్ను ఎత్తుకోవడం బాగా ప్లాన్ చేస్తామని నాగవల్లి అంటే, హాఫ్ టికెట్ చిన్న ఎక్కడుంది, ఎక్కడ మాట్లాడాలి అని వెతుకుతూ ఉంటారు చిన్ని కోసం. అంటే నీ ప్లాన్స్ నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వే బ్లౌజ్ చించుకొని మ్యాడీకి అలా ఎత్తుకునేటట్లు ప్లాన్ చేసావు కదా. చేయలేదంటీ, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నా అంటే, నువ్వే చేసావు. చిన్నిగా నువ్వు దూరం అవుతున్నావు కాబట్టి మధుగా నువ్వు దగ్గర అవ్వాలని దగ్గర అవ్వడం కోసం వాడు నిన్ను ఎత్తుకునేలా ప్లాన్ చేశావు. నా కుర్రాడు వయసులో ఉన్న అమ్మాయిని అట్లా ఎత్తుకుంటే ఏం జరుగుతుందో నీకు అన్ని తెలిసే నువ్వు ఇలా ప్లాన్ చేస్తావు. ఈ ప్లాన్స్ వేసే వాళ్ళని అంటే ఆంటీ అని అంటది. చేసి మీరు అలా చీప్గా మాట్లాడకండి ఆంటీ, మేము ఆస్తుల్లో దాంట్లో వెనుకబడి ఉన్నాం కానీ దేశంలో పేదవాళ్ళం కాదు. దేశంలో మేము చాలా ఐశ్వర్యవంతులు. లేకపోయినా ఆత్మాభిమానం ఉంది, అలాగే అంతస్తులు లేకపోయినా గౌరవాలు ఉన్నాయి. ఆత్మగానం, ఆత్మ గౌరవం, సత్యత, నీతి అన్నీ మాకున్నాయి. మర్యాద అన్ని మా తల్లిదండ్రులు ఇచ్చిన నా ఆస్తి పాస్తులు. అంటే అవితో పాటు అందాన్ని గిట్టి ఇచ్చారు కదా తండ్రులు, ఆ అందంతోటే కదా నా కొడుకుని బుట్టలు వేసుకోవాలని చూస్తుంది. నీ వల్ల కాదు. అందమని ముసుగులో నువ్వు మా వాడి దగ్గరకు వచ్చినా చిన్నివని తెలిసిన మరో క్షణం నిన్ను ఎంత దూరం పెడతాడో, ఎంత అసహించుకుంటాడో ఒకసారి ఆలోచించుకో. చిన్ని అని పిలవరించిన వాడు ఇప్పుడు అంతకన్నా రెట్టింపుగా నిన్ను అసహించుకుంటాడు. విషయం కాదంటే కోపము మ్యాడీకి. తన మనసులో నేను ప్రేమిస్తున్నాడు ఇంకా నన్ను, పైకి మాత్రం కోపంగా ఉన్నాడు. నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. స్టిల్ మ్యాడీకి గిట తెలియకపోవచ్చు. కోపం ఉందనుకుంటున్నారు తప్ప ఆ కోపం వెనుక ప్రేమ ఉందని మ్యాడీకి గిట తెలుసుకునేలా చేస్తాను. అంటే వాడు తెలుసుకోవడం కాదు, నువ్వు ఎంత తెలుసుకోవాలో నేను అది చేస్తాను అని. నేను ఎంత ద్వేషిస్తున్నాడో ఇప్పుడే చెప్తాను, ఇప్పుడే తెలుస్తుంది నీకు అని. ఎంత ద్వేషిస్తున్నాడో ఆ నలుగురు ముందులో చెప్పి ఆ నలుగురు ముందలా చీ కొట్టేలా చేస్తూ ఉండు. మన మధుకు వార్నింగ్ ఇచ్చి కిందికి వస్తుంటే హాఫ్ టికెట్ చూసి అమ్మో నాగవల్లి అని దాచుకుంటాడు. తర్వాతనే అతను వెళ్ళిపోగానే మళ్ళీ ఇక్కడ వస్తుంటే మన మ్యాడీకి డాష్ ఇస్తాడు. ఇలాగానే మ్యాడీని చూసి షాక్ అవుతాడు. మ్యాడీ షాక్ అవుతాడు అంటాడు. నా పేరు నీకెలా తెలుసు బాబు అంటే, మీరు బాలరాజు అంకుల్ దగ్గర ఉండేవాళ్ళని తెలుసు, మీకు తెలుసని కూడా నాకు తెలుసు, నీకు చిన్ని గురించి తెలుసని కూడా నాకు తెలుసు. బాలరాజు అంకుల్ గురించి చిన్ని గురించి అడుగుతున్నారే బాబు, మీరెవరు అని అంటే, నేను మహిని,
చిన్ని ఫ్రెండ్ చిన్నప్పుడు చూశాను కదా బాబు, గుర్తుపట్టలేకపోయాను. సరే బాబు, నేను మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళి చూడాలి, బాయ్ అని చెప్పి. వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు, హాఫ్ టికెట్ చెప్పు అని అంటే, నాకు తెలియదు బాబు అని అంటే, నువ్వు వాళ్ళతో ఉంటావు కదా అంటే, అది 10 ఏళ్ల కిందట బాబు, అప్పుడే మేము విడిపోయాము, అప్పటి నుంచి మాకు సంబంధం లేదు అని చెప్పి కాలర్ పట్టుకొని మ్యాడీ బెదిరిస్తారు. చెప్తావా అంటే, నాకు తెలియదు బాబు అంటది. అప్పుడే మధు వచ్చి, ఏంటి మ్యాడీ ఏంటి హాఫ్ టికెట్ కాలర్ పట్టుకున్నాడు అని జరిగింది, అలా చేస్తున్నావు ఏంటి అని అంటే, ఇతను హాఫ్ టికెట్ మా చిన్ని వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర ఉండేవాడు. ఇతను చిన్ని గురించి చెప్పంటే చెప్పట్లేదు, నువ్వనే చెప్పిచ్చు అని అంతగా అడుగుతున్నాడు. చిన్ని వాళ్ళు ఎక్కడున్నారు చెప్పొచ్చు కదా, అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి చాలా అన్యాయం జరిగిందంట, అందుకోసమని అడుగుతున్నారు, వాళ్ళ వివరాలు తెలిస్తే కొంచెం చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది, చెప్పొద్దు అని సైగ చేస్తుంది అనమాట. అతను హాఫ్ టికెట్ సరే చెప్పాను అన్నట్లు అతనికి సైగ చేస్తాడు.